Hi everyone, this is Chandu here. Thanks Naveen for nominating me to do the ALS Ice Bucket Challenge today. యాక్చువల్లీ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఎందుకంటే చాలామంది వాటర్ వేస్ట్ అవుతుంది అన్నారు ఈ యాక్టివిటీ వల్ల. బట్ మేబీ ఇలా ఏదన్నా క్రియేటివ్గా వాళ్ళు ఆలోచించబట్టే ఇంత డొనేషన్ అండ్ ఇంత అవేర్నెస్ వచ్చిందేమో అనిపించింది. అండ్ బికాజ్ మనకి ఆకలేస్తుంది అంటే అన్నం ఎవరు పెట్టరు, బట్ దానం చేస్తే నీకు సమంత లాంటి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడంటే మేబీ సాయం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చేమో. సో నేను కూడా ఈరోజు ఈ ఛాలెంజ్ చేస్తాను, బట్ దీన్ని కాంపెన్సేట్ చేయడానికి మేబీ ఈ వీకెండ్ స్నానం చేయను నేను. అండ్ ఆల్సో ఈ వాటర్ ఒక చెట్టు పక్కన చేస్తున్నాను ఇది సో అట్లీస్ట్ ఆ వాటర్ ఈ చెట్టు కన్నా వెళ్ళేలాగా. యాక్చువల్లీ ఈరోజు నాకు ఎవరిని సీరియస్లీ నామినేట్ చేయాలని లేదు, బట్ మేబీ ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ టు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే వీలైనంత వరకు సహాయం చేస్తుండండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. చాలామందికి కష్టాలు ఉన్నాయి. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఒక్కరోజు చేసి ఇలా వాటర్ నెత్తి మీద పోసుకొని మర్చిపోవడం కాదు. సో మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ బట్ ఆన్ ఏ లైటర్ నోట్ నాకు ఒక ముగ్గురిని నామినేట్ చేయాలని ఉంది. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అండ్ థర్డ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే వీళ్ళ ముగ్గురినే ఎందుకు చేస్తున్నాను అంటే మన రాష్ట్రంలో మన ఏరియాలో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వీళ్ళే అనిపిస్తుంటుంది. వీళ్ళు ఒక మంచి మాట చెప్తే నలుగురు వింటారు, నలుగురు ఫాలో అవుతారు అనేలా ఉంటారు వీళ్ళు ముగ్గురు. సో వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక మేబీ ఈ ఛాలెంజ్ అంటే ALS కోసమనే కాదు, మన లోకల్లో ఉన్న కష్టాలు ప్రాబ్లమ్స్ పావర్టీ, చైల్డ్ లేబరు అండ్ మహిళల భద్రత, ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఏదన్నా ఛాలెంజ్ చేసి కొంచెం అవేర్నెస్ పెంచితే బాగుండు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనిషికి కష్టం వస్తే సాటి మనిషే కాపాడుకోవాలి. దేవుడు వచ్చి ఏం కాపాడు మనల్ని. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇలాంటి ఐస్ బకెట్ ఛాలెంజ్ కాకపోయినా మన దేవుళ్ళు కూడా డైలీ మార్నింగ్ పాలాభిషేకము, నెయ్యితో అభిషేకం ఇలాంటివి చేస్తుంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఆ గుడిలో ఉన్న దేవుడి కంటే ఆ గుడి బయట కూర్చొనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. వాళ్ళకి ఒకరోజు ఆకలి తీరుతుంటుంది అది వాళ్ళకిస్తే. మన క్రియేటివిటీ ఎక్కువైపోయి దేవుడికి దండం పెట్టి మనిషికి అన్నం పెట్టాలి, కానీ మనం దేవుడికి అన్నం పెట్టి మనిషికి దండం పెడుతున్నాం. అదొకటి మారితే కొంచెం మన దేశంలో చాలా ముందుకు వెళ్తాము, చాలా అభివృద్ధి చెందుతుంది అనిపిస్తుంటుంది. సో ఈరోజు ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ నవీన్, అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.